హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ రమేష్ ఎడ్ హబ్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించి లాస్ట్ 6 మంత్స్‌కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే క్విక్ రివిజన్ అయితే ఈ వీడియోలో చేద్దాం. డైరెక్ట్ ఈ వీడియోలో క్వెషన్ దానికి సంబంధించిన ఆన్సర్‌లను అయితే చూద్దాం. ఎక్స్‌ప్లనేషన్ అయితే ఏముండదండి. ఎందుకంటే క్వెషన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్స్‌ప్లనేషన్ చేస్తే వీడియో అనేది లెంత్ అవ్వడం జరుగుతుంది. సో, అందుకని క్వెషన్, ఆన్సర్ అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం. సో, ఇందులో క్వెషన్స్ అనేవి 1-30 అట్లా 30 ప్లస్ ఉంటాయండి. 1-30, 1-30 ఇలా 90 ప్లస్ క్వెషన్స్ అయితే ఉంటాయి. ఇదొచ్చేసి పార్ట్ 1. సో, ఈ పార్ట్ 1కి వచ్చిన రెస్పాన్స్‌ని బట్టి పార్ట్ 2 వీడియో అనేది చేయడం జరుగుతుంది. చూడండి. సో, కొత్తగా మన ఛానల్‌ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని ఒకసారి లైక్ చేయండి. సో, ఈ వీడియోకి వచ్చేసి నేనైతే 100 లైక్స్ అయితే టార్గెట్‌గా పెడుతున్నాను. సో, 100 లైక్స్ అయితే రీచ్ అయితే సెకండ్ పార్ట్ 2 వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో, లేట్ చేయకుండా మనం క్లాస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వెషన్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశం తిరువనంతపురంలో జరిగింది. అయితే ఇది ఎన్నవ సమావేశం? ఆప్షన్ ఏ 6/10, ఆప్షన్ బి 6/12, ఆప్షన్ సి 6/14, ఆప్షన్ డి 6/16. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ క్వెషన్‌కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. 6/14 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశం తిరువనంతపురంలో ఇటీవల జరిగింది. ఇదొచ్చేసి 6/14 సమావేశంగా చెప్పుకోవడం జరుగుతుంది. చూడండి. నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్దాం. రెండవ క్వెషన్. భారత ఆర్థిక శాఖ నూతన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ అజయ్ సేథ్, ఆప్షన్ బి సుభాష్ చంద్ర గార్గ్, ఆప్షన్ సి తుహిన్కాంత పాండే, ఆప్షన్ డి అజయ్ భూషణ్ పాండే. ఇక్కడ సెకండ్ క్వెషన్‌కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. అజయ్ సేథ్. అజయ్ సేథ్ గారు భారత ఆర్థిక శాఖ నూతన కార్యదర్శిగా అజయ్ సేథ్ గారు నియమితులవ్వడం జరిగింది. చూసుకోండి. నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్దాం. మూడవ క్వెషన్. జాతీయ గుణాంక సంస్థ హ్యాక్ ది ఫ్యూచర్ హ్యాకథాన్‌ను ఎక్కడ నిర్వహించింది? ఆప్షన్ ఏ ఐఐటీ ఇండోర్, ఆప్షన్ బి ఐఐటీ న్యూఢిల్లీ, ఆప్షన్ సి ఐఐటీ గాంధీనగర్, ఆప్షన్ డి ఐఐటీ హైదరాబాద్. సో, ఇక్కడ థర్డ్ క్వెషన్‌కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. ఐఐటీ గాంధీనగర్. జాతీయ గుణాంక సంస్థ హ్యాక్ ది ఫ్యూచర్ అనే హ్యాకథాన్‌ను ఐఐటీ గాంధీనగర్‌లో నిర్వహించడం జరిగింది. చూసుకోండి. సో, నెక్స్ట్ క్వెషన్. నాలుగవ క్వెషన్. ఇటీవల మయన్మార్ దేశంలో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే మయన్మార్లో భూకంప బాధితులకు సహాయం చేయడానికి భారత ప్రభుత్వం ఈ కింది ఏ ఆపరేషన్‌ను ప్రారంభించింది? ఆప్షన్ ఏ ఆపరేషన్ మైత్రి, ఆప్షన్ బి ఆపరేషన్ బ్రహ్మ, ఆప్షన్ సి ఆపరేషన్ అమానత్, ఆప్షన్ డి ఆపరేషన్ మయన్మార్. ఇక్కడ ఫోర్త్ క్వెషన్ ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. ఆపరేషన్ బ్రహ్మ. సో, ఈ పీడిఎఫ్ ఒకటనేది కొంచెం తేడాగా ఉంటుందండి. నెక్స్ట్ పీడిఎఫ్ నుంచి మంచిగా ఉంటుంది. చూడండి. లాస్ట్ వరకు చూడండి వీడియోని. కొత్తగా చూసేవాళ్ళు మన వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మన కంటెంట్ నచ్చితే ఒకసారి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఫిఫ్త్ క్వెషన్ చూద్దాం. సర్హుల్ పండుగను ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఆప్షన్ ఏ అస్సాం, ఆప్షన్ బి జార్ఖండ్, ఆప్షన్ సి మిజోరం, ఆప్షన్ డి నాగాలాండ్. ఇక్కడ ఐదో క్వెషన్‌కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. జార్ఖండ్. జార్ఖండ్ రాష్ట్రంలో ప్రధానంగా సర్హుల్ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. చూసుకోండి. సో, నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్దాం. ఆరవ క్వెషన్. టైగర్ ట్రయంఫ్ వ్యాయామం భారతదేశం మరియు ఏ 2 దేశాల సాయుధ దళాల మధ్య జరుగుతుంది? ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి జపాన్, ఆప్షన్ సి ఆస్ట్రేలియా, ఆప్షన్ డి ఇండోనేషియా. ఇక్కడ ఆరవ క్వెషన్‌కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. అమెరికా. టైగర్ ట్రయంఫ్ వ్యాయామం అనేది భారతదేశం మరియు అమెరికా మధ్య 2 దేశాల మధ్య సాయుధ దళాల మధ్య జరగడం జరుగుతుంది. చూసుకోండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అమెరికా. నెక్స్ట్ క్వెషన్. ఏడవ క్వెషన్. 2025 హాకీ హీరో ఆసియా కప్ ఎక్కడ జరుగుతుంది? ఆప్షన్ ఏ ఢిల్లీ, ఆప్షన్ బి పాట్నా, ఆప్షన్ సి రాజ్గిర్, ఆప్షన్ డి ముంబై. ఆన్సర్ వచ్చేసి ఏడవ క్వెషన్‌కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. రాజ్గిర్. బీహార్‌లోని రాజ్గిర్‌లో 2025కి సంబంధించి హాకీ హీరో ఆసియా కప్ అయితే నిర్వహించడం జరిగింది.
ఇందులో ఇండియా అయితే విన్ కావడం జరిగింది. చూసుకోండి, ఇండియా విన్ అవ్వడం జరిగింది. ఎవరి మీద విన్ అయిందంటే ఇండియా రిపబ్లిక్ ఆఫ్ కొరియా మీద ఇండియా అనేది విన్ కావడం జరిగింది. చూసుకోండి ఒకసారి. 7వ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, రాజగిరిలో నిర్వహించడం జరిగింది. ఈ హాకీ కప్ అనేది ఇండియా విన్ అవ్వడం జరిగింది. ఎవరి మీద అంటే రిపబ్లిక్ ఆఫ్ కొరియా మీద అయితే విన్ అవ్వడం జరిగింది. చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇటీవల ఆర్బీఐకి డిప్యూటీ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ పూనం గుప్తా, ఆప్షన్ బి నీతి తివారీ, ఆప్షన్ సి రుచి శర్మ, ఆప్షన్ డి అంజలి వర్మ. ఇక్కడ 8వ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, పూనం గుప్తా గారు ఆర్బీఐకి మొదటి మహిళా డిప్యూటీ గవర్నర్గా నియమితులవ్వడం జరిగింది. చూసుకోండి. అదేవిధంగా మిగతా డిప్యూటీ గవర్నర్ని, ఆర్బీఐకి సంబంధించిన డిప్యూటీ గవర్నర్ని, అదేవిధంగా ఆర్బీఐ గవర్నర్ని కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 9వ క్వశ్చన్. భారత ప్రధాని మోదీకి శ్రీలంక అధ్యక్షుడు అయిన అనుర కుమార తమ దేశ అత్యున్నత పౌర పురస్కారం అందజేశారు. అయితే పౌర పురస్కారం పేరు ఏమిటి? ఆప్షన్ ఏ మిత్రభూషణ, ఆప్షన్ బి మిత్ర విభూషణ, ఆప్షన్ సి శ్రీలంక అభిమాన్య, ఆప్షన్ డి పరమ వీర విభూషణాయ. ఆన్సర్ అండి, ఇక్కడ 9వ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ బి మిత్ర విభూషణ. శ్రీలంక దేశం అయితే భారత ప్రధానికి నరేంద్ర మోదీకి శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార గారు వాళ్ళ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందజేయడం జరిగింది. ఆ పురస్కారం పేరు వచ్చేసి మిత్ర విభూషణ. చూసుకోండి ఒకసారి. 9వ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. నెక్స్ట్ క్వశ్చన్. 10వ క్వశ్చన్. ట్రంప్ రాయితీ పరస్పర సుంకాల కింద భారతదేశం నుండి దిగుమతులపై అమెరికా ఎంత శాతాన్ని విధించింది? ఈ క్వశ్చన్ని స్కిప్ చేయండి, ఎందుకంటే ట్రంప్ అయితే ఒకసారి పెంచి ఒకసారి తగ్గించడం జరిగింది. మ్యాక్సిమం ఈ క్వశ్చన్ అడగకపోవచ్చు. స్కిప్ చేయండి ఈ క్వశ్చన్ని. ఒకసారి 100% అంటాడు, ఒకసారి 20% అంటాడు. చూసుకోండి. 11వ క్వశ్చన్ చూద్దాం. పటోడి ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించి ఇవ్వడం జరుగుతుంది? ఆప్షన్ ఏ హాకీ, ఆప్షన్ బి క్రికెట్, ఆప్షన్ సి ఫుట్బాల్, ఆప్షన్ డి బ్యాడ్మింటన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, ఆప్షన్ బి అండి, క్రికెట్కి సంబంధించి పటోడి ట్రోఫీని అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇది వచ్చేసి టెస్ట్ క్రికెట్కి సంబంధించిన ట్రోఫీ. ఇది వచ్చేసి ఇండియా ఇంగ్లాండ్ మధ్య అయితే ఈ టెస్ట్ క్రికెట్కి సంబంధించిన ట్రోఫీ ఇది. అయితే దీన్ని ఇటీవల పేరు అయితే చేంజ్ చేయడం జరిగింది. దాన్ని అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీగా ఈ పటోడి ట్రోఫీని పేరు మార్చడం జరిగింది. అది కూడా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 12వ క్వశ్చన్. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నుండి వేదొలుగుతున్నట్టు ప్రకటించిన మొదటి యూరోపియన్ దేశం ఏది? ఆప్షన్ ఏ ఫ్రాన్స్, ఆప్షన్ బి జర్మనీ, ఆప్షన్ సి హంగేరీ, ఆప్షన్ డి బ్రిటన్. 12వ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, హంగేరీ. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నుండి వేదొలుగుతున్నట్లు ప్రకటించిన మొదటి యూరోపియన్ దేశంగా హంగేరీ దేశం అయితే నిలవడం జరిగింది. చూసుకోండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి హంగేరీ. నెక్స్ట్ క్వశ్చన్. 13వ క్వశ్చన్. 2025లో ఆయుష్మాన్ భారత్ జన్ ఆరోగ్య యోజనను అమలు చేసిన 35వ రాష్ట్రం ఆర్ కేంద్రపాలిత ప్రాంతం ఏది? ఆప్షన్ ఏ పంజాబ్, ఆప్షన్ బి న్యూఢిల్లీ, ఆప్షన్ సి హర్యానా, ఆప్షన్ డి రాజస్థాన్. 13వ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి న్యూఢిల్లీ. మీకు ఇట్లా ఆప్షన్స్ చదవాలా లేకుంటే డైరెక్ట్ ఆన్సర్ టిక్ చేయాలా? నెక్స్ట్ ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో డైరెక్ట్ ఆన్సర్ చెప్పేద్దాం, ఆప్షన్లు చదవకుండా. కామెంట్ చేయండి, కామెంట్ చేయండి ఎలా డైరెక్ట్ ఆన్సర్ పెట్టాలా, ఆప్షన్ చదవాలా వద్దా అనేది. ఇక్కడ 13వ క్వశ్చన్కి వచ్చేసి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, న్యూఢిల్లీ. ఆయుష్మాన్ భారత్ జన్ ఆరోగ్య యోజనను అమలు చేసిన 35వ రాష్ట్రం ఆరు కేంద్రపాలిత ప్రాంతంగా న్యూఢిల్లీ అయితే నిలవడం జరిగింది. 14వ క్వశ్చన్. 6వ బిమ్స్టిక్ శిఖరాగ్ర సమావేశం థాయిలాండ్లో ముగిసింది. అయితే 7వ బిమ్స్టిక్ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరగనుంది?
ఆప్షన్ ఏ బంగ్లాదేశ్, ఆప్షన్ బి నేపాల్, ఆప్షన్ సి శ్రీలంక, ఆప్షన్ డి మయన్మార్. ఇక్కడ 14వ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, బంగ్లాదేశ్. 6వ బిమ్స్టిక్ శిఖరాగ్ర సమావేశం అనేది థాయిలాండ్లో ముగియడం జరిగింది. అయితే 7వ శిఖరాగ్ర సమావేశం బిమ్స్టిక్ శిఖరాగ్ర సమావేశం బంగ్లాదేశ్లో నిర్వహించడం జరుగుతుంది. చూసుకోండి. 14వ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ బంగ్లాదేశ్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 15వ క్వశ్చన్. ఇటీవల సంభావన అనే ఇతివృత్తంతో న్యూఢిల్లీలో గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ GTS 2025 యొక్క ఏ ఎడిషన్ జరిగింది? ఏ ఎడిషన్ అండి? ఆప్షన్ సి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 9th ఎడిషన్ అండి. ఇటీవల సంభావన అనే ఇతివృత్తంతో న్యూఢిల్లీలో గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ GTS యొక్క 9వ ఎడిషన్ అయితే జరగడం జరిగింది. చూసుకోండి. 15వ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 9th ఎడిషన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 16వ క్వశ్చన్. ప్రపంచంలోనే తొలి 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్ ఇటీవల ఎక్కడ నిర్మించారు? ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి జపాన్, ఆప్షన్ సి భారతదేశం, ఆప్షన్ డి అమెరికా. ఇక్కడ 16వ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, జపాన్. ప్రపంచంలోనే తొలి 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్ను జపాన్లో నిర్మించడం జరిగింది. చూసుకోండి. 16వ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి జపాన్. 17వ క్వశ్చన్. మహిళల భద్రత మరియు సాధికారతపై శ్రీ STREE సమ్మిట్ 2025కు ఆతిథ్యం ఇచ్చిన నగరం ఏది? ఆప్షన్ ఏ న్యూఢిల్లీ, ఆప్షన్ బి చెన్నై, ఆప్షన్ సి ఇండోర్, ఆప్షన్ డి హైదరాబాద్. ఇక్కడ 17వ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి హైదరాబాద్ అండి. హైదరాబాద్లో మహిళల భద్రత మరియు సాధికారతపై STREE స్త్రీ సమ్మిట్ను నిర్వహించడం జరిగింది. చూసుకోండి. హైదరాబాద్లో. 17వ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి హైదరాబాద్. నెక్స్ట్ 18వ క్వశ్చన్. కొంచెం ఈ PDF అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. ఇది ఒక PDF, కొంచెం అడ్జస్ట్ కండి. నెక్స్ట్ నుంచి అయితే అన్నీ క్లియర్గా ఉంటాయి. 18వ క్వశ్చన్. ఐక్యరాజ్య సమితి ప్రసూతి మరణాల ట్రెండ్స్ 2000 నుండి 2023 నివేదిక భారతదేశాన్ని ఏ స్థానంలో నిలిపింది? ఐక్యరాజ్య సమితి ప్రసూతి మరణాల ట్రెండ్స్ 2000 నుండి 2023 నివేదిక భారతదేశాన్ని ఏ స్థానంలో నిలిపింది? ఇక్కడ 18వ క్వశ్చన్ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, సెకండ్. ప్రసూతి మరణాల్లో మన భారతదేశం అనేది సెకండ్ స్థానంలో ఉన్నది ఐక్యరాజ్య సమితి ప్రకారం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 19వ క్వశ్చన్. 23వ లా కమిషన్ చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ DP వర్మను, ఆప్షన్ బి హితేష్ జైన్, ఆప్షన్ సి నీరజ్ వ్యాస్, ఆప్షన్ డి దినేష్ మహేశ్వరి. ఇక్కడ 19వ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, దినేష్ మహేశ్వరి గారు. 23వ లా కమిషన్ చైర్మన్గా దినేష్ మహేశ్వరి గారు. మేల్ అండి, ఈయన ఫీమేల్ కాదు, మేల్. 23వ లా కమిషన్ చైర్మన్గా దినేష్ మహేశ్వరి గారు నియమితులు అవ్వడం జరిగింది. చూసుకోండి. మేల్ అయినా ఫీమేల్ అయినా పేరు అయితే గుర్తుపెట్టుకోండి, దినేష్ మహేశ్వరి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 20వ క్వశ్చన్. ఒకవేళ మీకు ఈ వీడియో ఫాస్ట్ అనిపించినా స్లో అనిపించినా సెట్టింగ్స్లో స్పీడ్ అనేది సెట్ చేసుకొని వీడియోని అయితే చూడండి. 20వ క్వశ్చన్. భారతదేశంలో షెడ్యూల్ కులాల్లో రిజర్వేషన్ల వర్గీకరణను అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ కర్ణాటక, ఆప్షన్ బి తెలంగాణ, ఆప్షన్ సి తమిళనాడు, ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. 20వ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, తెలంగాణ. భారతదేశంలో షెడ్యూల్ కులాలు ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్లను అమలు చేసిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ అయితే నిలవడం జరిగింది. చూసుకోండి. 20వ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి తెలంగాణ. నెక్స్ట్ 21వ క్వశ్చన్. 7వ ఎడిషన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025కు బీహార్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025 కోసం ఆవిష్కరించబడిన మస్కట్ పేరు ఏమిటి? ఆప్షన్ ఏ గజసింహ, ఆప్షన్ బి షేర్హాతి, ఆప్షన్ సి సింహగజ్, ఆప్షన్ డి వజ్రా సింగ్.
ఇక్కడ 21వ క్వశ్చన్కి ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, గజసింహ. 7వ ఎడిషన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేది బీహార్లో నిర్వహించడం జరిగింది. దీనికి వచ్చేసి మస్కడ్ వచ్చేసి గజసింహ అయితే దీనికి పెట్టడం జరిగింది. చూసుకోండి 21వ క్వశ్చన్ ఆప్షన్ ఏ ఆన్సర్ గజసింహ. 7వ ఎడిషన్ కూడా గుర్తుపెట్టుకోండి. 7వ ఎడిషన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ బీహార్ రాష్ట్రంలో నిర్వహించడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 22వ క్వశ్చన్. 2026 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జీడిపి వృద్ధి రేటును మోర్గన్ స్టాన్లీ ఎంత అని అంచనా వేసింది? సో ఈ క్వశ్చన్ అనేది ఓల్డ్ క్వశ్చన్ అండి. అయితే ఈ మోర్గన్ స్టాన్లీ అనేది రీసెంట్గా కూడా ఇవ్వడం జరిగింది. ఇవి ఎవ్రీ మంత్ ఇవ్వడం జరుగుతుంది. సో చెక్ చేసుకోండి ఈ ఆన్సర్కి ప్రజెంట్ ఎంత ఇచ్చారో ఒకసారి చూసుకోండి. ఇప్పుడు ఈ ఆన్సర్ చెప్తే మళ్ళీ ఇది ఓల్డ్ది అయిపోతుంది, ఒకవేళ మళ్ళీ మిస్ మ్యాచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆన్సర్ని ప్రజెంట్ ఎంత పర్సెంట్ ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. 22వ క్వశ్చన్కి. 23వ క్వశ్చన్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం యంగ్ గ్లోబల్ లీడర్స్ అవార్డు ఇటీవల ఎవరికి లభించింది? ఆప్షన్ ఏ తేజస్వి సూర్య, ఆప్షన్ బి చంద్రాని ముర్ము, ఆప్షన్ సి చిరాగ్ పాస్వాన్, ఆప్షన్ డి రామ్మోహన్ నాయుడు. ఇక్కడ చూసుకున్నట్టయితే వరల్డ్ ఎకనామిక్ ఫోరం యంగ్ గ్లోబల్ లీడర్స్ అవార్డు అనేది టోటల్గా 7 మెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. చూసుకోండి. ఇందులో చూసుకున్నట్టయితే ఇక్కడ ఆన్సర్లో అయితే ఆప్షన్ డి రామ్మోహన్ నాయుడు గారికి, సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అయిన రామ్మోహన్ నాయుడు గారికి అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఓయోకి సంబంధించి ఓయో వ్యవస్థాపకుడైన రితేష్ అగర్వాల్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మిగతా ఇంకా 4గురికి ఇవ్వడం జరిగింది. టోటల్గా 7గురికి అయితే ఇవ్వడం జరిగింది. చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. 24వ క్వశ్చన్. మే 1 నుండి 4 వరకు జరగనున్న వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ ఎక్కడ జరగనుంది? ఆప్షన్ ఏ న్యూఢిల్లీ, ఆప్షన్ బి ముంబై, ఆప్షన్ సి చెన్నై, ఆప్షన్ డి హైదరాబాద్. ఇక్కడ 24వ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ముంబై అండి. ముంబైలో మే 1 నుండి 4 వరకు జరిగిపోయినాయండి. ఇది వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ అనేది ముంబైలో నిర్వహించడం జరిగింది. చూసుకోండి. ముంబై నగరంలో. 24వ క్వశ్చన్ ఆన్సర్ ముంబై, ఆప్షన్ బి. 25వ క్వశ్చన్. భారతదేశం ఏ సంవత్సరం నాటికి 3 లక్షల కోట్ల రక్షణ ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది? ఆప్షన్ ఏ 2027, ఆప్షన్ బి 2028, ఆప్షన్ సి 2029, ఆప్షన్ బి 2030. ఇక్కడ 25వ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. ఆప్షన్ సి 2029. భారతదేశం 2029 నాటికి 3 లక్షల రక్షణ కోట్ల ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. చూసుకోండి. 25వ క్వశ్చన్ ఆప్షన్ సి 2029. సో నెక్స్ట్ క్వశ్చన్. 26వ క్వశ్చన్. గణితంలో ఇచ్చే నోబెల్ పురస్కారం 2025కి గాను ఎవరికి లభించింది? ఆప్షన్ ఏ మసాకి కషివారా, ఆప్షన్ బి మైకెల్ తలగ్రాండ్, ఆప్షన్ సి లూయిస్ కాపరెల్లి, ఆప్షన్ డి డెనిస్ సిల్వన్. ఇక్కడ 26వ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, మసాకి కషివారా. జపాన్కి సంబంధించిన గణిత శాస్త్రజ్ఞుడు మసాకి కషివారా గారు నోబెల్ పురస్కారాన్ని అయితే 2025కి సంబంధించి గెలుచుకోవడం జరిగింది. దీన్ని గణిత శాస్త్రంలో నోబెల్ బహుమతిగా పరిగణించడం జరుగుతుంది. చూసుకోండి. 26వ క్వశ్చన్కి నోబెల్ పురస్కారాన్ని మసాకి కషివారా గారు అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. 27వ క్వశ్చన్. ప్రపంచంలో పూర్తిగా పునరుత్పాదక శక్తితో నడిచే మొదటి నగరంగా ఏ నగరం మారబోతుంది? ఆప్షన్ ఏ జైపూర్, ఆప్షన్ బి చండీగఢ్, ఆప్షన్ సి అమరావతి, ఆప్షన్ డి బెంగళూరు. ఇక్కడ 27వ క్వశ్చన్కి ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, అమరావతి. ఏపీకి సంబంధించిన అమరావతి రాజధాని ప్రపంచంలోనే పూర్తి పునరుత్పాదక శక్తితో నడిచే మొదటి నగరంగా మారబోతుందని ఇటీవల తెలపడం జరిగింది. చూసుకోండి. 27వ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అమరావతి. 28వ క్వశ్చన్. 2025 ఐఓసీ చరిత్రలో తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ క్రిస్టీ క్రోవెంట్రీ, ఆప్షన్ బి కేటీ లేడేకి, ఆప్షన్ సి సిమోన్ బేల్స్, ఆప్షన్ డి లారిసా లాటినీనా. ఇక్కడ 28వ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, క్రిస్టీ క్రోవెంట్రీ.
2025 సంబంధించి ఐఓసీ చరిత్రలో తొలి మహిళా అధ్యక్షురాలిగా కిస్టీ కోవెంట్రీ గారు నియమితులవ్వడం జరిగింది. చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ 29వ క్వశ్చన్. చంద్రునిపై అంతర్జాతీయ అణువిద్యుత్ కేంద్రాన్ని ILRS సంయుక్తంగా ప్రారంభించాలని ఏ 2 దేశాలు ప్రణాళిక రచిస్తున్నాయి? ఆప్షన్ ఏ రష్యా, చైనా. ఆప్షన్ బి రష్యా అండ్ ఇండియా. ఆప్షన్ సి జపాన్ మరియు అమెరికా. ఆప్షన్ డి ఆస్ట్రేలియా మరియు ఫ్రాన్స్. ఇక్కడ 29వ క్వశ్చన్కి ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, రష్యా మరియు చైనా. చంద్రునిపై అంతర్జాతీయ అణువిద్యుత్ కేంద్రాన్ని నిర్మించడానికి రష్యా మరియు చైనా అనేది 2 దేశాలు ప్రణాళికలు అయితే రచించడం జరుగుతుంది. చూసుకోండి. 29వ క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ ఏ రష్యా అండ్ చైనా. 30వ క్వశ్చన్. డెలివరింగ్ గ్లోబల్ జస్టిస్ అనే థీమ్తో ఏప్రిల్ 25, 26 తేదీలో గ్లోబల్ భారత్ సమ్మిట్ ఎక్కడ నిర్వహించబడింది? ఆప్షన్ ఏ చెన్నై. ఆప్షన్ బి న్యూఢిల్లీ. ఆప్షన్ సి బెంగళూరు. ఆప్షన్ డి హైదరాబాద్. ఇక్కడ 30వ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి హైదరాబాద్ అండి. డెలివరింగ్ గ్లోబల్ జస్టిస్ అనే థీమ్తో ఏప్రిల్ 25 నుండి 26 వరకు తేదీల్లో గ్లోబల్ భారత్ సమ్మిట్ అనేది హైదరాబాద్లో నిర్వహించడం జరిగింది. చూసుకోండి. 30వ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి హైదరాబాద్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 31వ క్వశ్చన్. భారతదేశం క్రింది ఏ సంవత్సరం నాటికి వైరల్ వ్యాధులైన మీజిల్స్ మరియు రూబెల్లా తట్టును నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకుంది? ఆప్షన్ ఏ 2026. ఆప్షన్ బి 2027. ఆప్షన్ సి 2029. ఆప్షన్ డి 2030. ఇక్కడ 31వ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, 2026. భారతదేశం 2026 కల్లా వైరల్ వ్యాధులైన మీజిల్స్ మరియు రూబెల్లా అంటే తట్టు అనడం జరుగుతుంది. దీన్ని నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. 2026 కల్లా మీజిల్స్ మరియు రూబెల్లాను నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 2026. ఓకే అండి, ఫస్ట్ 31 క్వశ్చన్స్ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ పార్ట్ చూద్దాం. సో నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుందండి. చూడండి ఫస్ట్ క్వశ్చన్ నుంచి. సో ఇందులో కొంచెం ఫాంట్ సైజ్ కొంచెం పెద్దగా ఉంటుంది, కొంచెం గమనించండి. చూడండి ఫస్ట్ క్వశ్చన్. ఇటీవల భారతదేశంలో పక్షుల గణన జాబితాలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ కర్ణాటక. ఆప్షన్ బి తమిళనాడు. ఆప్షన్ సి మధ్యప్రదేశ్. ఆప్షన్ డి పశ్చిమ బెంగాల్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్కి ఆప్షన్ డి అండి, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఇటీవల భారతదేశంలో పక్షుల గణనలో జాబితాలో అగ్రస్థానంలో ఉండడం జరిగింది. చూసుకోండి. కొంచెం ఫాంట్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ నుంచి డైరెక్ట్ ఆన్సర్ చెప్తాను, ఆప్షన్ చదవకుండా, లెంత్ కాకుండా వీడియో చూద్దాం. ఫాంట్ ఎందుకు ఇంట్రెస్ట్ వస్తుంది? ఇక్కడ చూడండి. రెండవ క్వశ్చన్. క్లబ్ బేస్ మిసైల్స్ని ఈ క్రింది ఏ దేశం నుండి కొనుగోలు చేయుటకు ఇండియా ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది? క్లబ్ బేస్ మిసైల్స్ని కొనుగోలు చేయుటకు ఇండియా ఇటీవల ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, రష్యా. ఇక్కడ రాస్తున్నాను ఆప్షన్స్. ఆప్షన్ డి అండి, రష్యా నుండి క్లబ్ బేస్ మిసైల్స్ని భారతదేశం అనేది ఇటీవల కొనుగోలు చేయడానికి ఒప్పందాన్ని అయితే కుదుర్చుకోవడం జరిగింది. చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. మూడవ క్వశ్చన్. ఇటీవల భారతదేశం మరియు నేపాల్ ఏ రంగంలో తమ సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి? ఇక్కడ మూడవ క్వశ్చన్ ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆన్సర్ ఆప్షన్ బి అండి, సైన్స్ అండ్ టెక్నాలజీ. భారతదేశం మరియు నేపాల్ ఇటీవల సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేయడం జరిగింది.
చూసుకోండి. మూడవ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ బి. సో నెక్స్ట్ క్వశ్చన్, 4వ క్వశ్చన్ చూద్దాం. ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా గారు నియమితులవ్వడం జరిగింది. అయితే ఆమె ఏ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు? ఇక్కడ 4వ క్వశ్చన్కి ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, షాలిమార్ బాగ్. ఆప్షన్ ఏ. ఇటీవల ఢిల్లీకి ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా గారు నియమితులవ్వడం జరిగింది. అయితే ఆమె వచ్చేసి షాలిమార్ బాగ్కి సంబంధించిన నియోజకవర్గం నుంచి ఆమె అయితే ఎన్నిక కావడం జరిగింది. చూసుకోండి, షాలిమార్ బాగ్. 4వ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. సో నెక్స్ట్ క్వశ్చన్, కొంచెం ఫాంట్ అనేది పెద్దగా వచ్చిందండి, ఇది కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఈ వీడియో వరకు. సో ఇక్కడ 5వ క్వశ్చన్, ఇటీవల స్పోర్టికో సంస్థ ప్రకారం అత్యధిక పారితోషికం పొందుతున్న 100 మంది అథ్లెట్ల జాబితాలో తొలి స్థానంలో నిలిచిన వ్యక్తి ఎవరు? ఇక్కడ 5వ క్వశ్చన్ ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, క్రిస్టియానో రొనాల్డో. ఆన్సర్ సి, క్రిస్టియానో రొనాల్డో గారు స్పోర్టికో సంస్థ ప్రకారం అత్యధిక పారితోషికం పొందుతున్న 100 మంది అథ్లెట్ల జాబితాలో తొలి స్థానంలో నిలవడం జరిగింది. చూసుకోండి. 5వ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, క్రిస్టియానో రొనాల్డో. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 6వ క్వశ్చన్, 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు 2025 జూలై 6-7 తేదీలో ఏ దేశంలో జరగనుంది అండి. ఇది ప్రీవియస్ క్వశ్చన్ కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, బ్రెజిల్. 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జూలై 6-7 తేదీలో బ్రెజిల్లోని రియో డి జనీరోలో నిర్వహించడం జరిగింది. చూసుకోండి. 6వ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, బ్రెజిల్. సో నెక్స్ట్ క్వశ్చన్, 7వ క్వశ్చన్, 38వ జాతీయ క్రీడలు ఫిబ్రవరి 14న ఉత్తరాఖండ్లో ముగిశాయి. అయితే 39వ జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనున్న రాష్ట్రం ఏది? 7వ క్వశ్చన్కి ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆప్షన్ డి అండి, మేఘాలయ. ఆప్షన్ డి. 38వ జాతీయ క్రీడలు ఫిబ్రవరి 14న ఉత్తరాఖండ్లో ముగిశాయి. 39వ జాతీయ క్రీడలు మేఘాలయలో జరగనున్నాయి. చూసుకోండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, మేఘాలయ. నెక్స్ట్ క్వశ్చన్, 8వ క్వశ్చన్, ఇటీవల టెన్నిస్ స్టార్ ప్లేయర్పై వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ వాడా 3 నెలల నిషేధం విధించిన ప్లేయర్ ఎవరు? ఇక్కడ 8వ క్వశ్చన్కి ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, జానిక్ సిన్నర్ గారు. ఆప్షన్ బి. ఇటీవల టెన్నిస్ స్టార్ ప్లేయర్ వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఇతన్ని 3 నెలల పాటు నిషేధించడం జరిగింది. ఆ నిషేధాన్ని ఎత్తడం జరిగింది. దాని తర్వాత ఇతను గేమ్స్ కూడా ఆడడం జరిగింది. వింబుల్డన్ ఆడడం జరిగింది. అందులో వింబుల్డన్ విన్ అవ్వడం కూడా జరిగింది. చూసుకోండి. ఎవరు నిషేధించబడ్డారంటే ఇటీవల జానిక్ సిన్నర్ గారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, 8వ క్వశ్చన్కి జానిక్ సిన్నర్. 9వ క్వశ్చన్ చూద్దాం. సిపిఐ ఇండెక్స్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అత్యంత అవినీతిమయమైన దేశాల జాబితాలో భారతదేశం ఏ స్థానంలో నిలిచింది? ఇక్కడ 9వ క్వశ్చన్కి ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, 96 ర్యాంకులో నిలవడం జరిగింది. 96 అవుట్ ఆఫ్ 180 దేశాల్లో భారతదేశం అయితే 96వ స్థానంలో నిలవడం జరిగింది. సిపిఐ ఇండెక్స్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అత్యంత అవినీతిమయమైన దేశాల జాబితాలో భారతదేశం 96వ స్థానంలో నిలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 10వ క్వశ్చన్, 12వ వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ ఫిబ్రవరి 11 నుండి 14 తేదీ వరకు ఇటీవల ఎక్కడ జరిగింది? 10వ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, దుబాయ్. 12వ వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ అనేది ఫిబ్రవరి 11 నుండి 14 తేదీ వరకు దుబాయ్లో నిర్వహించడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, దుబాయ్. 10వ క్వశ్చన్కి. నెక్స్ట్ క్వశ్చన్, 11వ క్వశ్చన్, 2025 హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం
సింగపూర్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్గా అగ్రస్థానాన్ని దక్కించుకుంది. అయితే భారతదేశం 57 దేశాలకు సులభతరమైన ప్రయాణాన్ని అందిస్తూ ఎన్నో ర్యాంకు దక్కించుకుంది. ఇక్కడ 11వ క్వశ్చన్ ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, 85th. భారతదేశం ర్యాంకు వచ్చేసి 85th. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలో సింగపూర్ అనేది అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్గా నిలవడం జరిగింది. సింగపూర్ ఫస్ట్ ప్లేస్లో రావడం జరిగింది. అయితే భారతదేశం 57 దేశాలకు సులభతరమైన ప్రయాణాన్ని అందిస్తూ 85వ ర్యాంకును అయితే దక్కించుకోవడం జరిగింది. చూసుకోండి, 85వ ర్యాంకు. ఆప్షన్ ఏ ఈజ్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 12వ క్వశ్చన్. ఇటీవల మణిపూర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. అయితే రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి పాలన విధిస్తారు? సో ఇక్కడ 12వ క్వశ్చన్ ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఆర్టికల్ 356 ప్రకారం ఇటీవల మణిపూర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను అయితే విధించడం జరిగింది. చూసుకోండి, ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన అయితే విధించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఆర్టికల్ 352 ఏంటిదండి, నేషనల్ ఎమర్జెన్సీ. అదేవిధంగా ఆర్టికల్ 360 అనేది ఫైనాన్షియల్ ఎమర్జెన్సీని సూచిస్తుంది. ఆర్టికల్ 356 అనేది రాష్ట్రపతి పాలనని సూచించడం జరుగుతుంది. చూసుకోండి, ఆర్టికల్ 352 వచ్చేసి నేషనల్ ఎమర్జెన్సీ, ఆర్టికల్ 356 వచ్చేసి రాష్ట్రపతి పాలన, ఆర్టికల్ 360 వచ్చేసి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీని చూపించడం జరుగుతుంది. సో 12వ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ ఆప్షన్ బి, ఆర్టికల్ 356. సో నెక్స్ట్ క్వశ్చన్ 13వ క్వశ్చన్. బిమ్స్టెక్ యూత్ సమ్మిట్ 2025 ఇటీవల ఏ రాష్ట్రంలో నిర్వహించారు? ఆప్షన్ ఏ ఢిల్లీ, ఆప్షన్ బి గుజరాత్, ఆప్షన్ సి కర్ణాటక, ఆప్షన్ డి మధ్యప్రదేశ్. 13వ క్వశ్చన్ వచ్చేసి ఆన్సర్ ఆప్షన్ బి అండి. బిమ్స్టెక్ యూత్ సమ్మిట్ అండి. ఇది యూత్ సమ్మిట్ వచ్చేసి గుజరాత్లోని గాంధీనగర్లో నిర్వహించడం జరిగింది. చూసుకోండి, గుజరాత్లోని గాంధీనగర్లో బిమ్స్టెక్ యూత్ సమ్మిట్ 2025ని నిర్వహించడం జరిగింది. 13వ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి గుజరాత్. నెక్స్ట్ క్వశ్చన్ 14వ క్వశ్చన్. F-35 యుద్ధ విమానాలను భారత్కు విక్రయించేందుకు ఏ దేశం అంగీకరించింది? ఆప్షన్ ఏ రష్యా, ఆప్షన్ బి ఫ్రాన్స్, ఆప్షన్ సి అమెరికా, ఆప్షన్ డి జపాన్. 14వ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ ఆప్షన్ సి అండి, అమెరికా దేశం F-35 యుద్ధ విమానాలని భారతదేశానికి విక్రయించేందుకు అంగీకరించడం జరిగింది. అయితే ఈ అమెరికా ఈ విమానాలని కొన్ని దేశాలకే విక్రయించడం జరుగుతుంది. కాకపోతే ఇంకా ఈ డీల్ అయితే భారతదేశం ఇంకా పూర్తిగా చేసుకోలేదు అని సమాచారం. సో ఈ క్వశ్చన్ ఒకసారి చూసుకోండి. అమెరికాకి సంబంధించినది అయితే F-35 యుద్ధ విమానాలు. నెక్స్ట్ క్వశ్చన్ 15వ క్వశ్చన్. 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి భారతదేశం నుండి ఎవరు అంబాసిడర్గా నియమితులయ్యారు? ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి శిఖర్ ధావన్ అండి. 2025కి సంబంధించి ఛాంపియన్స్ ట్రోఫీ అనేది మన భారతదేశం గెలుచుకోవడం జరిగింది. దానికి బ్రాండ్ అంబాసిడర్గా శిఖర్ ధావన్ గారు నియమితులవడం జరిగింది. అదేవిధంగా శిఖర్ ధావన్ గారితో పాటు సర్ఫరాజ్ అహ్మద్ గారు, పాకిస్తాన్కి సంబంధించిన ప్లేయర్ సర్ఫరాజ్ అహ్మద్ గారు, అదేవిధంగా షేన్ వాట్సన్, ఆస్ట్రేలియాకి సంబంధించిన షేన్ వాట్సన్ గారు, అదేవిధంగా టీమ్ సౌదీ గారు న్యూజిలాండ్కి సంబంధించిన ప్లేయర్, వీళ్ళు కూడా అంబాసిడర్గా ఛాంపియన్స్ ట్రోఫీకి అంబాసిడర్లుగా ఉండడం జరిగింది. సో 2025 సంబంధించి ఛాంపియన్స్ ట్రోఫీ అనేది భారతదేశం అయితే గెలుచుకోవడం జరిగింది. కెప్టెన్గా రోహిత్ శర్మ గారు అయితే ఉండడం జరిగింది. చూసుకోండి. 15వ క్వశ్చన్. 16వ క్వశ్చన్. పాంగోస్ పాస్ ఫెస్టివల్ 2025 ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? పాంగోస్ పాస్ ఫెస్టివల్ 2025 ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 16వ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, అరుణాచల్ ప్రదేశ్. ఆప్షన్ డి, పాంగోస్ పాస్ ఫెస్టివల్ని అరుణాచల్ ప్రదేశ్లో ప్రధానంగా జరుపుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 17వ క్వశ్చన్. 2022-23 నుండి 2025-26 వరకు
స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ కోసం కేంద్రం ఎంత మొత్తాన్ని ఆమోదించింది? ఇక్కడ ఆన్సర్ చూసుకున్నట్టయితే 17వ క్వెషన్‌కి ఆప్షన్ సి అండి. 8,800 కోట్లు. 2023 నుండి 2025, 26 వరకు స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ కింద భారతదేశం 8,800 కోట్లనైతే ఆమోదించడం జరిగింది. చూసుకోండి. నెక్స్ట్ క్వెషన్ 18వ క్వెషన్. ప్రపంచ పప్పు దినుసుల 18వ క్వెషన్. ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. ఫిబ్రవరి 10న ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. చూసుకోండి. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. 19వ క్వెషన్. ఇటీవల భారతదేశంలో మొదటిసారిగా ఉమ్మడి పౌర స్మృతి యూసీసీని అమలు చేసిన రాష్ట్రం ఏది? ఇక్కడ 19వ క్వెషన్‌కి ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఉత్తరాఖండ్ అండి. ఇటీవల భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేసిన రాష్ట్రం ఉత్తరాఖండ్‌గా నిలవడం జరిగింది. యూసీసీ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 44 అండి. సో ఉత్తరాఖండ్ కంటే ముందు గోవా అయితే ఈ యూసీసీని అమలు చేయడం జరిగింది. చూసుకోండి. గోవా కాకుండా ఆన్సర్ వచ్చేసి ఉత్తరాఖండ్ అండి. సో 19వ క్వెషన్‌కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఉత్తరాఖండ్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. 20వ క్వెషన్. ఇటీవల ఏనుగుల కదలికలపై నిరంతర నిఘా పెట్టేందుకు ఏ రాష్ట్ర అటవీ శాఖ స్వదేశీ ట్రాకర్‌ని రూపొందించింది? స్వదేశీ రేడియో కాలర్ ట్రాకర్ దాని పేరు వచ్చేసి. సో ఇక్కడ 20వ క్వెషన్‌కి ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. కర్ణాటక రాష్ట్రం ఇటీవల ఏనుగుల కదలికలపై నిరంతర నిఘా పెట్టేందుకు రాష్ట్ర అటవీ శాఖ స్వదేశీ ట్రాకర్‌ని రూపొందించడం జరిగింది. దాని పేరు వచ్చేసి స్వదేశీ రేడియో కాలర్ ట్రాకర్ అండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కర్ణాటక 20వ క్వెషన్‌కి. నెక్స్ట్ క్వెషన్ 21వ క్వెషన్. ఇటీవల ఈ క్రింది ఏ ప్రాంతంలో చినార్ చెట్లకి సంరక్షణ కోసం డిజిటల్ ట్రీ ఆధార్ అనే ప్రోగ్రామ్‌ని ప్రారంభించబడింది? 21వ క్వెషన్. ఇటీవల ఈ క్రింది ఏ ప్రాంతంలో చినార్ చెట్లకి సంరక్షణ కోసం డిజిటల్ టీ ఆధార్ అనే ప్రోగ్రామ్‌ని ప్రారంభించడం జరిగింది? ఇక్కడ 21వ క్వెషన్ ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి. జమ్మూ కాశ్మీర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్లో చినార్ చెట్లకి సంరక్షణ కోసం డిజిటల్ ట్రీ ఆధార్ అనేది తీసుకురావడం జరిగింది. చూసుకోండి. సో 21వ క్వెషన్‌కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి జమ్మూ అండ్ కాశ్మీర్. నెక్స్ట్ క్వెషన్ 22వ క్వెషన్. ఇటీవల రామ్సార్ సాగర్ కన్వెన్షన్ కింద మొట్టమొదటిసారిగా ఈ క్రింది ఏ భారతీయ నగరానికి WCA వెట్లాండ్ సిటీ అక్రిడేషన్ గుర్తింపు లభించింది? సో ఇక్కడ 22వ క్వెషన్ ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. ఇండోర్ ఉదయ్పూర్ అండి. ఆన్సర్ సి. ఇటీవల రామ్సార్ సాగర్ కన్వెన్షన్ కింద మొట్టమొదటిసారిగా ఇండోర్ మరియు ఉదయ్పూర్ నగరాలకి WCA వెట్లాండ్ సిటీ అక్రిడేషన్ గుర్తింపు అనేది రావడం జరిగింది. చూసుకోండి. 22వ క్వెషన్ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఇండోర్ ఉదయ్పూర్ అండి. సో నెక్స్ట్ క్వెషన్ 23వ క్వెషన్. పెట్రోలియం అండ్ సహజ వాయువు మంత్రిత్వ శాఖలో డైరెక్టర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? సో ఈ క్వెషన్ కొంచెం కేర్ఫుల్గా చూడండి. ఇక్కడ ఇది వచ్చేసి ఆన్సర్ వచ్చేసి సాగర్ సింగ్ కెల్సీ అండి. కాకపోతే ఇది ఓల్డ్ కరెంట్ అఫైర్. ఇప్పుడు ప్రజెంట్గా భూపీందర్ కుమార్ గారు ఈ పోస్ట్లో ఉన్నాడు. భూపేందర్ కుమార్. ఓల్డ్ కరెంట్ అఫైర్స్ అండి. 6 మంత్స్ ముందుది. 6 మంత్స్ ముందు సాగర్ సింగ్ కల్సీ గారు ఉన్నారు. అతని ప్లేస్లో ఇప్పుడు పెట్రోలియం అండ్ సహజ వాయువు మంత్రిత్వ శాఖలో డైరెక్టర్గా భూపేందర్ కుమార్ గారు ఉండడం జరిగింది. చూసుకోండి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇదండి. భూపేందర్ కుమార్ గారు పెట్రోలియం అండ్ సహజ వాయు మంత్రిత్వ శాఖలో డైరెక్టర్గా ఇటీవల నియమితులవ్వడం జరిగింది. అంతకుముందుకి సాగర్ సింగ్ కల్సీ ఉండేవారు. అతని ప్లేస్లో ఇతను రావడం జరిగింది. చూసుకోండి. భూపేందర్ కుమార్. నెక్స్ట్ క్వెషన్ 24వ క్వెషన్. తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవంగా సోషల్ జస్టిస్ డే ఎప్పుడు జరుపుకుంటారు?
24వ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. ఫిబ్రవరి 4న తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవాన్ని, సోషల్ జస్టిస్ డేని జరుపుకోవడం జరుగుతుంది. చూసుకోండి ఇక్కడ 24వ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 4th ఫిబ్రవరి. నెక్స్ట్ క్వశ్చన్ 25వ క్వశ్చన్ కర్నల్ సికే నాయుడు జీవన సాఫల్య పురస్కారం ఇటీవల ఎవరికి లభించింది? 25వ క్వశ్చన్ కర్నల్ సికే నాయుడు జీవన సాఫల్య పురస్కారం ఎవరికి లభించిందంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. సచిన్ టెండూల్కర్ గారికి కర్నల్ సికే నాయుడు జీవన సాఫల్య పురస్కారం 2025కి సంబంధించి రావడం జరిగింది. చూసుకోండి ఆన్సర్ ఆప్షన్ సి సచిన్ టెండూల్కర్. నెక్స్ట్ క్వశ్చన్ 26వ క్వశ్చన్ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఎవరి ప్రసంగంతో ప్రారంభం అవుతాయి? ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. రాష్ట్రపతి ప్రసంగం తర్వాత బడ్జెట్ సమావేశాలు అనేవి ప్రారంభం అవడం జరుగుతుంది. చూసుకోండి 26వ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రాష్ట్రపతి. సో నెక్స్ట్ సెట్ క్వశ్చన్లు చూద్దాం. మళ్ళీ ఫస్ట్ 1 to 30 క్వశ్చన్లు అయితే రావడం జరుగుతుంది. చూద్దాం. సో ఇక్కడ మళ్ళీ ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే భారతదేశపు అత్యున్నత సాహిత్య పురస్కారమైన 59వ జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీతగా ఈ కింది వారిలో ఎవరు ఎంపికయ్యారు? ఇక్కడ చూసుకున్నట్టయితే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి. వినోద్ కుమార్ శుక్లా. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. భారతదేశపు అత్యున్నత సాహిత్య పురస్కారం ఎన్నోది 59వ జ్ఞానపీఠ అవార్డుగా దీన్ని చెప్పడం జరుగుతుంది. ఇది వినోద్ కుమార్ శుక్లా గారికి రావడం జరిగింది. చూసుకోండి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ డి వినోద్ కుమార్ శుక్లా. సో నెక్స్ట్ క్వశ్చన్ 2వ క్వశ్చన్ ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని ఈ క్రింది ఏ రోజున జరుపుకుంటారు? 2వ క్వశ్చన్ ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని ఈ క్రింది ఏ రోజున జరుపుకుంటారు? ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. మార్చ్ 21. ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని మార్చి 21న జరుపుకోవడం జరుగుతుంది. చూసుకోండి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మార్చి 21 సెకండ్ క్వశ్చన్కి. సో థర్డ్ క్వశ్చన్ 2026 ఫీఫా ప్రపంచ కప్కి అర్హత సాధించిన జట్టుగా ఏ దేశ జట్టు నిలిచింది? ఇక్కడ 3వ క్వశ్చన్ ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి జపాన్ అండి. ఆప్షన్ డి జపాన్. ఇది ఓల్డ్ కరెంట్ అఫైర్ అండి. దీని తర్వాత కూడా ఫీఫాకి కొన్ని దేశాలు అయితే అర్హత సాధించడం జరిగింది. చూసుకోండి ఒకసారి చెక్ చేసుకోండి. 2026కి సంబంధించి ఫీఫా ప్రపంచ కప్కి అర్హత సాధించిన జట్టుగా జపాన్ జట్టు అయితే నిలవడం జరిగింది ఈ క్వశ్చన్ ప్రకారం. సో మిగతా ఏవైనా రీసెంట్గా అర్హత సాధించినవి ఉంటే అవి ఒకసారి చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ 4వ క్వశ్చన్ అమెరికాకు చెందిన ఏ ఫార్మాస్యూటికల్ సంస్థ ఉభయకాయం మరియు 4వ క్వశ్చన్ అమెరికాకు చెందిన ఏ ఫార్మాస్యూటికల్ సంస్థ ఉభయకాయం మరియు మధుమేహం చికిత్సకు ఔషధాన్ని ఆవిష్కరించింది? ఇక్కడ 4వ క్వశ్చన్ ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. ఎల్లీ లిల్లీ అనే సంస్థ అమెరికాకు చెందినది ఫార్మాస్యూటికల్ సంస్థ. ఇది ఉభయకాయం మరియు మధుమేహానికి చికిత్సకు ఔషధాన్ని అయితే ఆవిష్కరించడం జరిగింది. చూసుకోండి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఎల్లీ లిల్లీ. సో నెక్స్ట్ క్వశ్చన్ 5వ క్వశ్చన్ ఏ రాష్ట్ర ప్రభుత్వం మహిళా భద్రతా దళం శిష్టాచార్ను ప్రారంభించనుంది? ఇక్కడ 5వ క్వశ్చన్ చూడండి. ఏ రాష్ట్ర ప్రభుత్వం మహిళా భద్రతా దళం శిష్టాచార్ను ప్రారంభించనుంది? ఇక్కడ చూసుకున్నట్టయితే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. న్యూఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం మహిళా భద్రతా దళమైన శిష్టాచార్ను ప్రారంభించనుందని చెప్పడం జరిగింది. చూసుకోండి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ న్యూఢిల్లీ. సో నెక్స్ట్ క్వశ్చన్ 6వ క్వశ్చన్ మోర్గన్ స్టాన్లీ నివేదిక ప్రకారం భారతదేశ జీడిపి ఏ ఆర్థిక సంవత్సరం నాటికి 5.7 ట్రిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేయబడింది? ఇక్కడ ఆన్సర్ చూసినట్టయితే 6వ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి 2028. మోర్గన్ స్టాన్లీ నివేదిక ప్రకారం భారతదేశ జీడిపి ఆర్థిక సంవత్సరానికి 5.7 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందంటే 2028 కల్లా
$5.7 ట్రిలియన్ మన భారత జీడిపి అయితే చేరుకోవడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. చూడండి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 2028. సో నెక్స్ట్ క్వశ్చన్, 7వ క్వశ్చన్, భారతదేశం ప్రతి సంవత్సరం ఏ రోజున జాతీయ టీకా దినోత్సవాన్ని నిర్వహిస్తుంది? 7వ క్వశ్చన్, భారతదేశం ప్రతి సంవత్సరం ఏ రోజున జాతీయ టీకా దినోత్సవాన్ని నిర్వహిస్తుంది? ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, మార్చ్ 16. మార్చ్ 16న భారతదేశం ప్రతి సంవత్సరం జాతీయ టీకా దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. చూసుకోండి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, మార్చ్ 16. నెక్స్ట్ క్వశ్చన్, 8వ క్వశ్చన్, లాస్ ఏంజల్స్లో జరగనున్న 2028 ఒలింపిక్స్ క్రీడల్లో ఏ క్రీడను చేర్చడానికి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఐఓసి ఆమోదించింది? ఇక్కడ 8వ క్వశ్చన్ ఆన్సర్ చూడండి. లాస్ ఏంజల్స్లో జరగనున్న 2028 ఒలింపిక్స్ క్రీడల్లో ఏ క్రీడను చేర్చడానికి అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ ఐఓసి ఆమోదించింది? ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, క్రికెట్. క్రికెట్తో పాటు ఇంకా కొన్ని గేమ్స్ అయితే ఇందులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. అవి కూడా వీలైతే చూసుకోండి. లాస్ ఏంజల్స్లో జరగనున్న 2028 ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్ను అయితే చేర్చడానికి ఐఓసి అయితే ఆమోదించడం జరిగింది. వీటితో పాటు ఇంకా కొన్ని క్రీడలు కూడా చేర్చడం జరిగింది. టైం ఉంటే వీలైతే దాన్ని కూడా ఒకసారి చూసుకోండి వాటిని కూడా. సో నెక్స్ట్ క్వశ్చన్, 9వ క్వశ్చన్, ఇటీవల రామ్సార్ అవార్డ్ ఫర్ వెట్లాండ్ వైజ్ యూజ్ అవార్డు అందుకున్న తొలి భారతీయ మహిళ ఎవరు? 9వ క్వశ్చన్కి ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, జయశ్రీ వెంకటేషన్. ఇటీవల రామ్సార్ అవార్డు ఫర్ వెట్లాండ్ వైజ్ యూజ్ అవార్డును అందుకున్న తొలి భారతీయ మహిళగా జయశ్రీ వెంకటేషన్ గారు అయితే నిలవడం జరిగింది. చూసుకోండి ఇక్కడ 9వ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి జయశ్రీ వెంకటేషన్. సో నెక్స్ట్ క్వశ్చన్, 10వ క్వశ్చన్, ఇటీవల యునెస్కో ప్రపంచ వారసత్వ కేంద్రం భారతదేశ తాత్కాలిక జాబితాలో ఎన్ని కొత్త ప్రదేశాలను చేర్చింది? సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 10వ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, 6. ది వరల్డ్ కరెంట్ అఫైర్స్ అండి. చూడండి ఒకసారి, ఇటీవల యునెస్కో ప్రపంచ వారసత్వ కేంద్రంగా భారతదేశాన్ని తాత్కాలిక జాబితాలో 6 ప్రదేశాలను అయితే చేర్చడం జరిగింది. దీని తర్వాత మళ్ళీ ఏమైనా అప్డేట్ అయ్యి ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ఓల్డ్ కరెంట్ అఫైర్ ఇది వచ్చేసి. 10వ క్వశ్చన్ అయిపోయింది. 11వ క్వశ్చన్, ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అటల్ బిహారీ వాజ్పేయి ఇన్స్టిట్యూట్ను ఏ దేశంలో ప్రారంభించారు? క్వశ్చన్ చదవండి ఒకసారి. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అటల్ బిహారీ వాజ్పేయి ఇన్స్టిట్యూట్ను ఏ దేశంలో ప్రారంభించారు? ఇక్కడ 11వ క్వశ్చన్ ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, మారిషియస్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇటీవల మారిషియస్ దేశంలో అటల్ బిహారీ వాజ్పేయి ఇన్స్టిట్యూట్ని మారిషియస్ దేశంలో ప్రారంభించడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, 12వ క్వశ్చన్, అంతరిక్ష వ్యర్థాలని స్పేస్ డెబ్రిస్ పరిశీలన చేయడానికి ఇస్రో ప్రయోగించిన ప్రాజెక్టు మిషన్ పేరేమిటి? ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 12వ క్వశ్చన్కి ఆప్షన్ బి, ప్రాజెక్ట్ నేత్ర అండి. ప్రాజెక్ట్ నేత్ర అనేది అంతరిక్ష వ్యర్థాలని స్పేస్ డెబ్రిస్ని పరిశీలన చేయడానికి ఇస్రో అనేది ప్రయోగించిన మిషన్గా చెప్పడం జరుగుతుంది. ప్రాజెక్ట్ నేత్ర, ఆప్షన్ బి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, 12వ క్వశ్చన్కి అంతరిక్ష వ్యర్థాలని స్పేస్ డెబ్రిస్ని పరిశీలన చేయడానికి ఇస్రో అనేది ప్రాజెక్ట్ నేత్ర అనేది మిషన్ అయితే ప్రారంభించడం జరిగింది. చూడండి 12వ క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, 13వ క్వశ్చన్, సిప్రీ నివేదిక ప్రకారం 2023-24లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా ఉక్రెయిన్ అయితే మొదటి స్థానంలో ఉంది. అయితే ఇందులో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది? 13వ క్వశ్చన్ చూడండి ఆన్సర్ వచ్చేసి 13వ క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, సెకండ్. సిప్రీ నివేదిక ప్రకారం 2023-24లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా ఉక్రెయిన్ ఉందంట. ఆయుధ దిగుమతిదారుగా ఎవరు వీడు? ఆయుధ దిగుమతిదారుగా ఉక్రెయిన్ అయితే మొదటి స్థానంలో ఉందంట. ఇందులో మన భారతదేశం చూసుకున్నట్టయితే సెకండ్ ప్లేస్లో ఉండడం జరిగింది. చూసుకోండి ఒకసారి. సో నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. 14th క్వశ్చన్,
ఐక్యూ ఎయిర్ నివేదిక ప్రకారం 2024లో వాయు కాలుష్యం విషయంలో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో స్థానంలో ఉంది? 14వ క్వెషన్ చూడండి. ఐక్యూ ఎయిర్ నివేదిక ప్రకారం 2024లో వాయు కాలుష్య విషయంలో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో స్థానంలో ఉంది? ఇక్కడ 14వ క్వెషన్ ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, 5th. ఐక్యూ ఎయిర్ నివేదిక ప్రకారం 2024లో వాయు కాలుష్య విషయంలో భారతదేశం అనేది 5th, ప్రపంచవ్యాప్తంగా 5వ స్థానంలో ఉండడం జరిగింది. చూసుకోండి ఒకసారి. 14వ క్వెషన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, 5th. సో నెక్స్ట్ క్వెషన్ 15వ క్వెషన్. 25వ IIFA ఎడిషన్లో ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకున్న చిత్రం ఏది? ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 15వ క్వెషన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, లాపటా లేడీస్. 25వ IIFA ఎడిషన్లో ఉత్తమ చిత్రం అవార్డు గెలుచుకున్న చిత్రంగా లాపటా లేడీస్ అయితే నిలవడం జరిగింది. చూసుకోండి. 15వ క్వెషన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, లాపటా లేడీస్. 16వ క్వెషన్. ఇటీవల క్రింది వాటిలో ఎవరు టీ హబ్ కొత్త CEOగా నియమితులయ్యారు? 16వ క్వెషన్ ఆన్సర్ చూడండి. ఇటీవల క్రింది వారిలో ఎవరు టీ హబ్ కొత్త CEOగా నియమితులయ్యారంటే ఆప్షన్ ఏ అండి, కవికృత్ గారు. హైదరాబాద్లో ఉండడం జరిగింది. ఇది టీ హబ్ తెలుసుగా అండి, హైదరాబాద్కి సంబంధించింది. టీ హబ్ కొత్త CEOగా కవికృత్ గారు అయితే నియమితులవ్వడం జరిగింది. చూసుకోండి ఒకసారి. సో నెక్స్ట్ క్వెషన్ 17వ క్వెషన్. ఇటీవల ఈ క్రింది వాటిలో ఎవరు కెనడా కొత్త ప్రధానమంత్రిగా ఎంపికయ్యారు? ఇక్కడ చూసుకున్నట్టయితే 17వ క్వెషన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, మార్క్ కార్నీ గారు ఇటీవల కెనడా యొక్క కొత్త ప్రధానమంత్రిగా ఎంపిక అవ్వడం జరిగింది. జస్టిన్ ట్రూడో ప్లేస్లో మార్క్ కార్నీ గారు అయితే రావడం జరిగింది. ఒకసారి చూసుకోండి. ఆన్సర్ వచ్చేసి కెనడా ప్రధానమంత్రిగా మార్క్ కార్నీ గారు ఉన్నారు. 17వ క్వెషన్ ఆన్సర్ ఆప్షన్ బి, మార్క్ కార్నీ. నెక్స్ట్ క్వెషన్ 18వ క్వెషన్. ప్రధాని నరేంద్ర మోదీ తరపున గౌరవ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్ను ఎవరు అందుకున్నారు? 18వ క్వెషన్. ప్రధాని నరేంద్ర మోదీ తరపున గౌరవ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్ను ఎవరు అందుకున్నారు? ఇక్కడ చూసుకున్నట్టయితే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, పాబిత్రా మార్గరేటా. ఆన్సర్ ఆప్షన్ డి, పాబిత్రా మార్గరేటా గారు ప్రధానమంత్రికి వచ్చిన గౌరవ ఆర్డర్ ఆఫ్ ది ఫ్రీడమ్ ఆఫ్ ది బార్బడోస్ ఎవరిచ్చారంటే బార్బడోస్ దేశం ఇవ్వడం జరిగింది. ఈ అవార్డుని నరేంద్ర మోదీ తరపున పాబిత్రా మార్గరేటా గారు ఈ అవార్డుని అయితే అందుకోవడం జరిగింది. చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ క్వెషన్ 19వ క్వెషన్. వివిధ దేశాల్లో ఉగ్రవాద ప్రభావాన్ని కొలిచే గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2025లో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత? ఇక్కడ 19వ క్వెషన్ ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, 14th. వివిధ దేశాల్లో ఉగ్రవాద ప్రభావాన్ని కొలిచే గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2025లో భారతదేశం యొక్క ర్యాంకు 14వ ర్యాంకుగా ఉండడం జరిగింది. చూసుకోండి. సో నెక్స్ట్ క్వెషన్ 20వ క్వెషన్. ఖేలో ఇండియా పారా గేమ్స్ 2025కు ఆతిథ్యం ఇచ్చే నగరం ఏది? 20వ క్వెషన్. ఖేలో ఇండియా పారా గేమ్స్ 2025కు ఆతిథ్యం ఇచ్చే నగరం ఏది? ఇక్కడ ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆప్షన్ డి అండి, న్యూఢిల్లీ. ఖేలో ఇండియా పారా గేమ్స్ అనేవి 2025కి సంబంధించి న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది. చూసుకోండి ఒకసారి. 20వ క్వెషన్ ఆప్షన్ డి, న్యూఢిల్లీ. సో నెక్స్ట్ క్వెషన్ 21వ క్వెషన్. ఈ క్రింది ఏ దేశం సముద్రంలో 6,500 అడుగుల లోతున స్పేస్ స్టేషన్ను నిర్మించనున్నట్లు ఇటీవల ప్రకటించింది? ఇక్కడ 21వ క్వెషన్ ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, చైనా అండి. చైనా దేశం సముద్రంలో 6,500 అడుగుల లోతున స్పేస్ స్టేషన్ను నిర్మించనున్నట్లు ప్రకటించడం జరిగింది. చూసుకోండి. ఇది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, చైనా. 21వ క్వెషన్కి. సో 22వ క్వెషన్ చూద్దాం. ఆసియా మరియు పసిఫిక్లో 3 రోజుల 12వ ప్రాంతీయ 3R మరియు సర్క్యులర్ ఎకానమీ ఫోరం ఎక్కడ జరిగింది? 22వ క్వెషన్. ఆసియా మరియు పసిఫిక్లో 3 రోజుల 12వ ప్రాంతీయ 3R మరియు సర్క్యులర్ ఎకానమీ ఫోరం ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగిందంటే
22వ క్వెషన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. జైపూర్‌లో జరిగింది. ఆసియా మరియు పసిఫిక్‌లో 3 రోజుల 12వ ప్రాంతీయ 3R మరియు సర్క్యులర్ ఎకానమీ ఫోరం అనేది జైపూర్‌లో జరగడం జరిగింది. చూసుకోండి. 22వ క్వెషన్ ఆన్సర్ ఆప్షన్ ఏ జైపూర్. 23వ క్వెషన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్‌లోని డాష్‌లో ప్రత్యేకమైన వన్యప్రాణుల రక్షణ మరియు పునరావాస కార్యక్రమమైన వంతారాను ప్రారంభించారు. ఎక్కడ ఇది గుజరాత్‌లోని ఎక్కడ ఏ ప్లేస్‌లో అని అడుగుతున్నాడు చూడండి. 23వ క్వెషన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. ఇక్కడ తప్పు పడింది. ఇక్కడ రాస్తాను చూడండి. జామ్నగర్ అండి. గుజరాత్‌లోని జామ్నగర్‌లో దీన్నైతే ప్రారంభించడం జరిగింది. చూడండి, గుజరాత్‌లోని జామ్నగర్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు గుజరాత్‌లోని జామ్నగర్‌లో ప్రత్యేకమైన వన్యప్రాణుల రక్షణ మరియు పునరావాస కార్యక్రమమైన దీని పేరు వచ్చేసి దీని పేరు వంతారా అని ప్రారంభించడం జరిగింది. రీసెంట్‌గా ఇది నిన్నటి షిఫ్ట్‌లో అడిగాడంట. చూసుకోండి ఒకసారి. గ్రూప్ డీకి సంబంధించిన నిన్నటి షిఫ్ట్‌లో ఫస్ట్ షిఫ్ట్‌లో అడిగాడంట. చూడండి. సో నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్దాం. 24వ క్వెషన్ భారతదేశంలో టెస్లా తన మొదటి షోరూమ్‌ను ఎక్కడ ప్రారంభించనుంది? 24వ క్వెషన్ చూడండి. భారతదేశంలో టెస్లా తన మొదటి షోరూమ్‌ను ఎక్కడ ప్రారంభించనుంది అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. ముంబైలో టెస్లా అనేది తన మొదటి షోరూమ్‌ని ప్రారంభించడం జరుగుతుంది. 24వ క్వెషన్. 25వ క్వెషన్ ఇటీవల క్రింది వాటిలో ఎవరు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ యొక్క 11వ చైర్మన్గా నియమితులయ్యారు? ఇక్కడ 25వ క్వెషన్ ఆన్సర్ చూడండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి తుహిన్ కాంత పాండే. ఇటీవల క్రింది వాటిలో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ యొక్క 11వ చైర్మన్గా తుహిన్ కాంత పాండే గారు రావడం జరిగింది. ఇతను వచ్చేసి మాధవిపూరి బుచ్ గారి ప్లేస్లో తుహిన్ కాంత పాండే గారు అయితే రావడం జరిగింది. చూసుకోండి ఒకసారి. 25వ క్వెషన్ ఆన్సర్ ఆప్షన్ బి తుహిన్ కాంత పాండే. నెక్స్ట్ క్వెషన్ 26వ క్వెషన్ యుఎస్ ఆధారిత ప్రైవేట్ ఏరోస్పేస్ కంపెనీ ఫెయిర్ ప్లే తన ఏ అంతరిక్ష నౌకను చంద్రునిపై విజయవంతంగా దింపింది? 26వ క్వెషన్ చూడండి. యుఎస్ ఆధారిత ప్రైవేట్ ఏరోస్పేస్ కంపెనీ ఫెయిర్ ప్లే అనేది కంపెనీ తన ఏ అంతరిక్ష నౌకను చంద్రునిపై విజయవంతంగా దింపింది అంటే ఇక్కడ ఆన్సర్ చూసుకున్నట్టయితే 26వ క్వెషన్కి ఆప్షన్ డి అండి. బ్లూ గోస్ట్ మిషన్ 1. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి బ్లూ గోస్ట్ మిషన్ 1 అనేది యుఎస్కి సంబంధించిన ప్రైవేట్ ఏరోస్పేస్ కంపెనీ ఫెయిర్ ప్లే అనేది తన బ్లూ గోస్ట్ మిషన్ని చంద్రునిపై విజయవంతంగా దింపడం జరిగింది. చూసుకోండి, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి బ్లూ గోస్ట్ మిషన్ 1. నెక్స్ట్ 27వ క్వశ్చన్ 2025 రంజీ ట్రోఫీ టైటిల్ ఏ జట్టు గెలుచుకుంది? రంజీ ట్రోఫీ టైటిల్ ఏ జట్టు గెలుచుకుంది అంటే 2025కి సంబంధించి ఆప్షన్ బి అండి విదర్భ. 2025 రంజీ ట్రోఫీ అనేది క్రికెట్కి సంబంధించింది. టెస్ట్ క్రికెట్కి సంబంధించి ఇది అనేది ఏ స్టేట్ మీద గెలవడం జరిగిందంటే కేరళ మీద అయితే విదర్భ అనేది విన్ కావడం జరిగింది. చూసుకోండి, కేరళ మీద విదర్భ అనేది రంజీ ట్రోఫీ ఫైనల్లో విన్ కావడం జరిగింది. చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ 28వ క్వశ్చన్ ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఇక్కడ ఆన్సర్ చూసుకున్నట్టయితే ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 3న అయితే జరుపుకోవడం జరుగుతుంది. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 3న అయితే జరుపుకోవడం జరుగుతుంది. చూసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ 29వ క్వశ్చన్ లైఫ్ ఆన్ మార్స్ కలెక్టెడ్ స్టోరీస్ పుస్తక రచయిత ఎవరు? 29వ క్వశ్చన్ లైఫ్ ఆన్ మార్స్ కలెక్టెడ్ స్టోరీస్ పుస్తక రచయిత ఎవరు అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి నమితా గోఖలే గారు లైఫ్ ఆన్ మార్స్ కలెక్టెడ్ స్టోరీస్ అనేది పుస్తకాన్ని రచించడం జరిగింది. నమితా గోఖలే గారు. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నమితా గోఖలే.
లైఫ్ ఆన్ మార్స్ కలెక్టెడ్ స్టోరీస్ పుస్తక రచయిత. నెక్స్ట్ క్వెషన్ 30th క్వెషన్. 30వ క్వెషన్. విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం 15% నాన్ లోకల్ కోటాను రద్దు చేస్తున్నట్లు ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది? ఇక్కడ 30వ క్వెషన్ ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, తెలంగాణ. ఆప్షన్ డి తెలంగాణ. విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం 15% నాన్ లోకల్ కోటాను రద్దు చేసినట్లు ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది ప్రకటించడం జరిగింది. చూసుకోండి. ఇక్కడ 30వ క్వెషన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి తెలంగాణ అండి. సో నెక్స్ట్ క్వెషన్. ఇటీవల పాఠశాల పిల్లల కోసం ప్రమాద బీమా పథకం శిక్షా సంజీవని బీమా యోజనను ఏ రాష్ట్రం ప్రారంభించింది? 31వ క్వెషన్ చూడండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, రాజస్థాన్. ఇటీవల పాఠశాల పిల్లల కోసం ప్రమాద బీమా పథకం అయిన శిక్షా సంజీవని బీమా యోజనను రాజస్థాన్ రాష్ట్రం అయితే ప్రారంభించడం జరిగింది. చూసుకోండి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రాజస్థాన్ 31వ క్వెషన్కి. సో నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. 32వ క్వెషన్. క్షయవ్యాధిని ఎదుర్కోవడానికి టీబీ ఛాంపియన్స్ కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? 32వ క్వెషన్ ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మేఘాలయ అండి. క్షయవ్యాధిని ఎదుర్కోవడానికి టీబీ ఛాంపియన్స్ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రంగా మేఘాలయ రాష్ట్రం అయితే నిలవడం జరిగింది. మేఘాలయ రాష్ట్రం టీబీ ఛాంపియన్స్ కార్యక్రమాన్ని క్షయవ్యాధిని నిర్మూలించడానికి దీన్ని అయితే ప్రారంభించడం జరిగింది. చూసుకోండి. 32వ క్వెషన్ వచ్చేసి ఆప్షన్ సి మేఘాలయ అనేది ఆన్సర్ అవుతుంది. 32వది సారీ. సో నెక్స్ట్ క్వెషన్ 33వ క్వెషన్. మార్చి 2025లో భారత ప్రభుత్వం ఆమోదించిన పార్లమెంటు సభ్యుని జీతంలో పెరుగుదల శాతం ఎంత? చూసుకోండి. 33వ క్వెషన్. మార్చి 2025లో భారత ప్రభుత్వం ఆమోదించిన పార్లమెంటు సభ్యుని జీతంలో పెరుగుదల శాతం ఎంత అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 24% అండి. ఇటీవల పార్లమెంటు సభ్యుని జీతాలను అయితే పెంచడం జరిగింది. అది 24% వరకు అయితే పెంచడం జరిగింది. ఎప్పుడు పెంచారంటే మార్చిలో పెంచడం జరిగింది భారత ప్రభుత్వం. చూసుకోండి. దీనికి ఆమోదం తెలపడం జరిగింది. 24% వరకు దీన్ని పెంచడం జరిగింది. చూడండి. ఆన్సర్ వచ్చేసి 33వ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 24% అండి. సో ఇవ్వండి లాస్ట్ 6 మంత్కి సంబంధించిన ఫస్ట్ 90 క్వెషన్లు అయితే దాదాపు 90 క్వెషన్లు అయితే ఈ వీడియోలో మనం కవర్ చేసాం. మిగతా క్వెషన్లు ఇంకా చాలా క్వెషన్లు ఉన్నాయి. నెక్స్ట్ పార్ట్లో ఇంకో 90 క్వెషన్స్ అయితే తీసుకురావడం జరుగుతుంది. సో ఈ వీడియోకి వచ్చిన రెస్పాన్సిబిలిటీని బట్టి నెక్స్ట్ పార్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఫాస్ట్ అనిపిస్తే వీడియోని స్లోగా పెట్టుకొని చూడండి. ఒకవేళ మీకు స్లో అనిపిస్తే వీడియోని సెట్టింగ్స్లో ఫార్వర్డ్గా పెట్టుకొని చూడండి. సో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా కంటెంట్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం.